And welcome back. We are going to discuss animal kingdom half of the chapter within 5 minutes. ఓకే మిగతా హాఫ్ ఎక్కడ ఉందంటారా ఎగ్జాంపుల్స్ చదువుకోవాలి మిగతా హాఫ్ కావాలంటే. ఓకే సో ఇక్కడ చూడండి టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఫైలం అనేది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. పొరిఫెరా, సిలిండేటా, టీనోఫోరా, ప్లాట్ హెల్మెంథీస్, ఆస్కెల్మెంథీస్, అనెలిడ్, ఆర్థోపోడ్, మొలస్క్, కైనోడర్మిటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. పైన ఉన్నటువంటి ప్రిమిటివ్, పొరిఫెరా నుంచి కొన్ని ప్రిమిటివ్ అనమాట. కార్డేటా వచ్చేసరికి అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేది వచ్చేసింది. ఓకే వీఆర్ కార్డేట్స్. డన్. ఇప్పుడు చూడండి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది తెలుసు కదా. ఫస్ట్ సెల్స్ అని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏం ఫామ్ చేస్తుంది, టిష్యూస్. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఏం ఫామ్ చేస్తుంది మనకు ఆర్గన్. గ్రూప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తుంది. ఫైనలీ ఆర్గన్ సిస్టమ్ మనకి ఆర్గానిజం అనేది ఫామ్ చేస్తుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చేసినట్టే. పొరిఫెరాలో సెల్యులర్, సిలిండేటా, టీనోఫోరాలో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే ప్లాటిహెల్మెంథీస్ నుంచి ఆర్గన్ సిస్టమ్ ఉంటుంది. రెండు ఉంటాయి ప్లాటిహెల్మెంథీస్లో. ప్లాటిహెల్మెంథీస్, ఆస్కెల్మెంథీస్ కింద ఉన్నవన్నీ కూడా ఆర్గన్ సిస్టమే. అడ్వాన్స్ అయిపోయినాయి కాబట్టి ఆర్గన్ సిస్టమ్. పొరిఫెరా చాలా ప్రిమిటివ్ కాబట్టి సెల్సే ఉంటాయి అంతే. అట్లా సిమెట్రీ చూడండి. ఫస్ట్ పొరిఫెరాలో వేరియస్ సిమెట్రీస్ ఉంటాయి. ఓకే సిలిండేటా, టీనోఫోరాలో రేడియల్ సిమెట్రీ. ప్లాటిహెల్మెంథీస్ నుంచి అన్ని కూడా బైలేటరల్ సిమెట్రీనే. కానీ ఎకైనోడర్మిటాలో రేడియల్ సిమెట్రీ ఉంటుంది. ఎప్పుడు అడల్ట్ స్టేజ్లో. చూడండి ఎకైనోడర్మిటాలో మనకి లార్వా ఉంటుంది అండ్ ఆల్సో అడల్ట్ ఉంటుంది అనమాట. లార్వా ఇంకా లార్వాలో వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. అడల్ట్లో వచ్చేసి రేడియల్ సిమెట్రీ ఉంటుంది అనమాట. ఇక్కడ రేడియల్ని బేస్ చేసుకొని టేబుల్లో ఇచ్చినారు. అడల్ట్లో రేడియల్ సిమెట్రీ ఉంటుంది కైనోడర్మిటాకి. లార్వాలో బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. దెన్ టీనోఫోరా వరకు రేడియల్ సిమెట్రీ, మిగతావన్నీ కూడా బైలేటరల్ సిమెట్రీ. ఎక్సెప్షన్ గుర్తుంది కదా ఎకైనోడర్మిటా. దెన్ సీలోమ్ చూస్తే పొరిఫెరా, సిలిండేటా, టీనోఫోరా, ప్లాటిహెల్మెంథీస్ వరకు సీలోమ్ ఉండదు. ఆస్కెల్మెంథీస్లో సూడో సీలోమ్ అనేది ఉంటుంది. ఓకే అంటే ప్యాచెస్ లాగా ఉంటాయి అనమాట సీలోమ్ అనేది. దాన్ని సూడో సీలోమ్ అంటాం. నెక్స్ట్ ఆస్కెల్మెంథీస్ వచ్చి సూడో సీలోమ్, మిగతా దానివన్నీ అనెలిడ్, ఆర్థోపోడ్ అక్కడ నుంచి సీలోమిక్స్ అనమాట. అంటే నెక్స్ట్ సెగ్మెంటేషన్ చూస్తే పొరిఫెరాలో సెగ్మెంటేషన్ ఉండదు. సెగ్మెంటేషన్ అంటే ఏంది, బాడీ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకే సిరీస్ ఆఫ్ లైన్స్ లాగా. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అనెలిడాలో నుంచి మనకి సెగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అనెలిడా నుంచి సెగ్మెంటేషన్ అనేది ప్రెజెంట్. అనెలిడా ఎగ్జాంపుల్ ఏంది, అర్థవం మీరు చూసింటే దాని మీద చాలా లైన్స్ ఉంటాయి కదా, అదే సెగ్మెంటేషన్ అనమాట. అనెలిడా నుంచి సెగ్మెంటేషన్ అనేది ఉంటుంది, దానిపైన ఉండవు. అనెలిడా నుంచి కింద ఏమేమైతే ఉన్నాయో ఆర్థోపోడా అవన్నీ కూడా సెగ్మెంటేషన్స్ ఉంటాయి అనమాట. దాని కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి మనం తెలుసుకుందాం తర్వాత. చూడండి డైజెస్టివ్, సర్కులేటరీ, రెస్పిరేటరీ సిస్టమ్. దీనికి ట్రిక్ ఎన్ని ఉన్నాయి, డైజెస్టివ్, సర్కులేటరీ, రెస్పిరేటరీ 3 ఉన్నాయి కదా. ఇక్కడ 3 మీకు సిమిలర్గా ఏం కనిపిస్తున్నాయి చూడండి. ఆస్కెల్మెంథీస్, అనెలిడ్, ఆర్థోపోడ్ 3 A's ఉన్నాయి. చూడండి ఫస్ట్ ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. DCR డైజెస్టివ్, సర్కులేటరీ, రెస్పిరేటరీ. DCR ఓకే మీరు రీప్రొడక్టివ్ అనుకున్నారు, ఉందని. రెస్పిరేటరీ, డైజెస్టివ్, సర్కులేటరీ, రెస్పిరేటరీ. DCR. ఆస్కెల్మెంథీస్లో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చింది. అనెలిడాలో ఫస్ట్ సర్కులేటరీ సిస్టమ్ వచ్చింది. DC అయిపోయింది, తర్వాత R అంటే రెస్పిరేటరీ. ఆర్థోపోడాలో రెస్పిరేషన్ సిస్టమ్ ఫస్ట్ వచ్చింది. దాని అంటే ఆస్కెల్మెంథీస్లో డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్ వచ్చిందంటే దాని పైన ఉండేటివన్నీ డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు, దాని బాటమ్ ఉండేటివన్నీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రెజెంట్ ఉంటాయి. ఓకే అనెలిడాలో సర్కులేటరీ సిస్టమ్ ఫస్ట్ వచ్చింది. అనెలిడాలో సర్కులేటరీ సిస్టమ్ ఫస్ట్ వచ్చినప్పుడు పైన ఉండేదాన్ని ఉండదు, దాని కింద ఉండేటివన్నీ కూడా సర్కులేటరీ సిస్టమ్ ఉంటుంది. దెన్ ఆర్థోపోడాలో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రెజెంట్ ఉంది. ఫస్ట్ ఆర్థోపోడాలో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే అనెలిడా దాని పైన ఉండేటివన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ ఉండదు. ఆర్థోపోడాలో ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చింది కాబట్టి మొలస్కా నుంచి కింద ఉన్నటువంటి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. దాని డిస్టింగ్టివ్ ఫ్యూచర్ అంటే ఒక్కొక్క పర్టికులర్ ఫైలంకి దానికి ఐడెంటిఫై చేసే ఫ్యూచర్ ఉంటుంది కదా, అవే అనమాట. పొరిఫెరా అంటే పోర్స్ ఉంటాయి అనమాట. బాడీ మీద పోర్స్ ఉంటాయి. ఇంకా వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. పొరిఫెరా కెనాల్ సిస్టమ్ ఏమో పొరిఫెరా, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఏమో మనకి ఎకైనోడర్మిటాలో ఉంటుంది అనమాట. వాటర్ కెనాల్ సిస్టమ్ పొరిఫెరా, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఎకైనోడర్మిటా. దాని తర్వాత సిలిండరేటాలో నీడోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి. టీనోఫోరాలో కోంబ్ ప్లేట్స్ ఉంటాయి. 8 సీలియేటెడ్ కోంబ్ ప్లేట్స్ ఉంటాయి. వాళ్ళు 8 కోంబ్ ప్లేట్స్ ఉంటాయి, అవి లోకోమోషన్కి హెల్ప్ చేస్తాయి. టీనోఫోరాలో ఉంటాయి. ఇంకా బయోల్యూమినిసెన్స్ కూడా చూపిస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దాని ప్లాటిహెల్మెంథీస్ ఫ్లాట్ బాడీ ఉంటాయి. ఓకే ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి, సక్కర్స్ ఉంటాయి. ఇది ఎండోపారసైట్స్ అనమాట ప్లాటిహెల్మెంథీస్ అనేది. దాని ఆస్కెల్మెంథీస్ చూస్తే ఇది లైక్ వామ్ షేప్ ఉంటే ఎలాంగేటెడ్ ఉంటాయి అనమాట. మేల్ అనేది షార్ట్గానే ఉంటుంది, ఫీమేల్ అనేది లాంగ్గా కర్వ్ ఉంటుంది అనమాట. దాని అనెలిడాలో బాడీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే రింగ్ లైక్ ఉంటాయి అనమాట. ఆర్థోపోడాలో చూస్తే ఎగ్జోస్కెలిటన్ అనేది క్యూటికల్తో మేడ్ అయి ఉంటుంది. జాయింట్ అపెండేజెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బాడీ లైక్ కైటినైజర్ ఉంటుంది అనమాట. డన్ ఎగ్జోస్కెలిటన్ అనేది క్యూటికల్ ఉంటుంది, జాయింట్ అపెండేజెస్ ఉంటే ఆర్థోపోడా. మొలస్కాలో ఎక్స్టర్నల్ స్కెలిటన్ అనేది షెల్ లైక్ ఉంటుంది అనమాట. మొలస్కాలో శంఖాలు వస్తాయి. ఓకే ఎక్స్టర్నల్ స్కెలిటన్ అనేది యూజువల్లీ షెల్ లాగా ఉంటుంది అనమాట. ఓకే మ్యాంటిల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. డన్ మ్యాంటిల్ క్యావిటీ ఇవి గుర్తుపెట్టుకోండి. హంప్, విజరల్ హంప్ ఇవి. దెన్ తర్వాత ఎకైనోడర్మిటాలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పినాను. రేడియల్ సిమెట్రీ ఇది, అది ఎక్సెప్షన్ గుర్తుందా, ఎస్. హెమికార్డేటాలో ఇది వామ్ లైక్ అనమాట. దానికి హెమికార్డేటాని డిస్టింగ్విష్ చేయాలంటే ప్రోబోసిస్ ఉంటుంది కదా, ప్రోబోసిస్ అనేది అది
ఏడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఎక్స్క్రీషన్కి హెల్ప్ చేస్తుంది ప్రోబోసిస్ హెమికార్డేటాలో. బాడీ అనేది ప్రోబోసిస్ కాలర్ ట్రంక్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ప్రోబోసిస్ అనేది ఎక్స్క్రీషన్కి హెల్ప్ అవుతుంది. దెన్ కార్డేటాలో నోటోకార్డ్ ఉంటుంది. హెమికార్డేటాలో స్టోమోకార్డ్ ఉంటుంది. నోటోకార్డ్ ఉండదు. హెమికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ స్టోమోకార్డ్ నాట్ నోటోకార్డ్. కార్డేటాలో నోటోకార్డ్ అనేది ఉంటుంది అనమాట. నోటోకార్డ్ అనేది డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఉంటుంది. నర్వ్ కార్డ్ గిల్ స్లిట్స్ ఉంటాయి. ఓకే, డార్సల్ వెంట్రల్ హార్ట్ అనేది ఉంటుంది కార్డేట్స్లో. లిమ్స్ పిన్స్ అన్నీ ఉంటాయి. గిల్ స్లిట్స్ కూడా ఉంటాయి. లిమ్స్ పిన్స్ ఏమైనా ఉంటాయి. ఓకే, సో ఈ టేబుల్ అనేది అర్థమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అనిమల్ కింగ్డమ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి. మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.